అమ్మా నేను వచ్చే వరకు ఎందుకు ఆగలేదమ్మా? ఆ గడియల్లో ఖననం చేయకపోతే మీ నాన్న ఆత్మ ఎప్పటికీ శాంతించదంట. అందుకే అంత తొందరగా ఖననం చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు నాన్న. అమ్మా ఇదంతా ఎలా జరిగిందమ్మా? చాన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం చూడ్డానికి వెళ్లారు. చీకటి పడ్డాక తిరిగి ఇంటికి వస్తుంటే ఆ కందుకో రోడ్లో దారి కట్టంగా ఏవో కొన్ని కరెంటు తీగలు పడున్నాయంట. ఉరుములు ఉరుముతుంటే వర్షం పడే అవకాశం ఉందని, ఆ నీళ్లలో తీగలుంటే వచ్చే వాళ్ళకి ప్రమాదం అని తనే ఆ తీగల్ని తీస్తా ఉంటే షాక్ కొట్టి మీ నాన్న అక్కడికక్కడే ఊరుకోమా. సారీ రా, నువ్వు రాకుండానే అన్నీ జరిగిపోయి. నువ్వు లండన్ నుంచి రావడం లేట్ అవుతుందని దహన కార్యక్రమాలన్నీ నేనే చేశారా. సారీ రా. పర్లేదురా. అసలు స్పాట్ ఎక్కడరా? అదేరా, రామయ్య పొలం పక్క రోడ్లో. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆగ్రా చెప్తాను. ఏంట్రా, ఏమి ఎత్తుకుతున్నావురా? వెయిట్ రా, వెయిట్. అసలు ఏం చేస్తున్నావురా? నువ్వు చెప్పిన స్పాట్ ఇదే కదరా? దీంతో ఈ ఊర్లో మందు తాగేది మా నాన్న ఒక్కడే. ఈ ఊర్లో ఈ బ్రాండ్ తాగేది మా నాన్న ఒక్కడే. నిజంగానే నాన్న కరెంట్ షాక్తోనే చనిపోయారంటావా? అవును, దాంట్లో డౌట్ ఎందుకు? నాన్న షాక్తో చనిపోలేదురా, బలవంతంగా ఎవరో షాక్ ఇచ్చి చంపారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. మీ నాన్న ఊరందరికి కావాల్సిన వ్యక్తి, ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అయినా నువ్వు అలా అనుమానం పడ్డానికి ఏనా బేస్ ఉండాలి. ఏ బేస్తో అలా అంటున్నావు? దీంతో ప్రపంచంలో ఇలాంటి వాచెస్ 10 ఉన్నాయి. దీన్ని లండన్లో కొని నాన్నకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హార్ట్ బీట్తో పనిచేస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే ఇది ఆగిపోతుంది. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. దీంట్లో నాన్న రాత్రి 10:30కి చనిపోయినట్టుంది, కానీ నాన్న చనిపోయింది 9:30కి. దానికి వాచే సాక్ష్యం. ఈ వాచ్ హార్ట్ బీట్తో పనిచేస్తుందని ఎవరికి తెలీదు. అందుకే దీన్ని ఎవరు పట్టించుకోకుండా పక్కన పడేశారు. ఇకపోతే ఇంకో ప్రూఫ్. ఊర్లో చాలామందికి నాన్న లెఫ్ట్ లెగ్కి 6 వేలు ఉంటాయని తెలియదు. అది నడిచినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ దాని ప్రింట్ భూమిపై పడదు. అది అతుక్కుపోయి చివరి వేలు పైనే ఉంటుంది. కానీ ఇక్కడ చూడు, నాన్నకి షాక్ కొట్టినప్పుడు, ఆ టైంలో బురదలో నుంచి బయటకు వస్తున్నప్పుడు
6వ వేలు స్పష్టంగా బురదలో పడ్డట్టు కనిపిస్తుంది. అంటే కావాలని నమ్మించడానికి ఇలా ప్లాన్ చేశారు. ఇకపోతే 3వ పాయింట్, కావాలని నాన్న 6వ వేలు ప్రింట్ ఇక్కడ కనబడేలా చేశారంటే మర్డర్ జరిగిన కూడా ఇక్కడ కాదు, సమ్వేర్ ఎక్కడో. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. లాగుతా, మొత్తం లాగుతా. పద. బాబాయ్ రిలేటివ్, నాన్న చిన్నాటి ఫ్రెండ్ ఆర్ఎంపీ అంకుల్. సందు చివర గణేష్ నాన్న ఎనిమి. హాయ్ అంకుల్. హాయ్ విఘ్నేష్. బాగున్నారా? బాగున్నాను బాబు. ఆర్ఎంపీగా ఇన్కమ్ ఓకేనా? పర్లేదు, ఏదో అలా నడుస్తుంది. ఏదో అలా నడుస్తున్నప్పుడు ఇంత కాస్ట్లీ బండి ఎలా కొన్నారు? కొనలేదు, కొనిచ్చారు మీ నాన్న. నాకు తెలుసు. తెలుసా? మరి తెలిసి ఎందుకు అడిగావు? మా నాన్న ఇప్పటి వరకు నాకే కొనివ్వలేదు, అలాంటిది మీకు కొనిచ్చాడు. అంత రిలేషన్ ఏంటి మీ మధ్య? చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. ఆర్ఎంపీ వృత్తి అంటే పేషెంట్ పిలిచిన వెంటనే క్షణాల్లో ఇంటి దగ్గర ఉండాలి. అలా వెళ్ళలేక బాధపడుతున్న నాకు మీ నాన్నే ఈ బైక్ కొనిచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ ఏంటి? మా నాన్న అకౌంట్ నుంచి మీకు లాస్ట్ మంత్ 4 lakhs ట్రాన్స్ఫర్ అయింది. అంత అమౌంట్ మీకు ఎందుకు ఇచ్చారు? లాస్ట్ మంత్ నా కూతురు మ్యారేజ్ చేశాను. అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే అడిగాను. ఆ తర్వాత 15 daysకే తిరిగి ఇచ్చాను. అదే నా ఫ్రెండ్ రంగనాథ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించాను. అది చూసినాడివి, ఇది చూడలేదా? చూసాను అంకల్. రంగనాథ్ గారు ఇచ్చినట్టుంది కానీ మీరు ఇచ్చినట్లేదు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇబ్బంది పెట్టినందుకు సారీ అంకల్. బాయ్. బాయ్. అలసట ఎరుగని అడుగు పయనం సెలవని అడగని మనసు మదనం రుజువును కప్ప
కప్పిన మాయ తెరలను నిలువున చీల్చగా వెలుగు సమరం ఆగని క్షణం ఆపదు ఎప్పుడు కమ్మని నిసిని దాగదే నిజం అలలా ఎగిసే సంకల్పానికి అలసట ఎరుగని అడుగు పయనం సెలవని అడగని మనసు మదనం రుజువును కప్పిన మాయ తెరలను నిలువున చీల్చగా వెలుగు సమరం గతం మరో సాగరం నీ పదం కదా సాహసం రక్కసి కాటుకు రెప్పే కూలగా నిజమును వెతుకుతూ తిరిగే కన్నుగా శోధనే సదా నిమిషం మాపక చెరిపే కతువై సాగని రణం బదులే అడగగ వంచన తీరుకి అలసట ఎరుగని అడుగు పయనం సెలవని అడగని మనసు మదనం రుజువును కప్పిన మాయ తెరలను నిలువున చీల్చగా వెలుగు సమరం మారగా పదం ఆయుధం ఆగని విధై నీ స్వరం కర్కశము కలుపన్నిన వ్యూహము పిడికిలి దెబ్బకు కూల్చే సైన్యం నీవుగా పదా ఎవరేమన్నా ఖాతరు చేయ కాదుగా కథా గరళం కాదిది తేనని చెప్పగా అరే విఘ్నేష్ బాబు లాగున్నాడే వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో చెప్పి తిరాల్సిందే బాబు వీళ్ళంతా ఎవరు? అసలు ఏం జరుగుతుంది? సీక్రెట్ కెమెరాసే కాదు, వాయిస్ రికార్డర్స్ కూడా పెట్టాలి.
టైంలో ఎవరై ఉంటారు? అనవసరంగా మీ నాన్న ఎలా చనిపోయాడని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. దయచేసి దాన్ని ఆపే, లేకపోతే ప్రమాదంలో ఇరుక్కున్నావు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు మనీకి తప్ప ఎవరికి తెలియదు. మనీ వల్ల వేరే వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తావో చూస్తాను. ఇదిగోరా ఈ పెగ్గి. ఎవరైనా చూస్తాడేమోరా. ఎవడు లేరా, నేను చూసుకుంటాను. అవునరా, రోజు రోజు సన్నగా అవుతున్నావు ఏంట్రా? ఏదైనా కొత్త పిట్ట తగులుకుందా ఏంటి? అవునరా. ఎవర్రా అది నాకు తెలియకుండా? అదేరా కంతమంటి. ఓ అదా? ఒరే ఇతనికి ఎయిడ్స్ వచ్చిందని ఊరంతా అనుకుంటున్నారు కదరా. వామ్మో, ఎయిడ్సా? ఇవాళ ఓ మంచి పని చేశాను లేరా. ఏంటో? ఎవరికి చెప్పొద్దు మరి. చెప్పనులేరా. ఊళ్ళో ఇవాళ పుంజుకి స్పాట్ పెట్టా. అమ్ముకుంటే 700 వచ్చినాయి. అమ్మడి అమ్మ, నీ పని బాగుందిరా. ఒరే రాజుగా, నాకన్నా రిచ్చు ఎలారా? నేను కూడా నీలాగో మంచి పని చేసేలేరా. ఏంటో? ఎవరు చెప్పొద్దు మరి. ఎవరికి చెప్పలేరా. చీకటి పడ్డాక ఊళ్ళో గేదెల మందులో ఓ చిన్న గేదెలకు స్పాట్ పెట్టినా మార్కెట్కి వెళ్ళి అమ్ముకున్న 3000 వచ్చాయి. ఒరే నీ పనే బాగుందిరా. ఒరే రాజుగా, నీ పెళ్ళ అంబిలిస్తుందిరా. ఎందుకంట? నీ పుంజు ఇంకా ఇంటికి రాలేదంట. ఎతకాలేమో మరి. ఒరే లచ్చగా, ఏంట్రా? నీ పిల్లం వెళ్తాంది. ఎందుకంట? మీ గేదెడు ఇంకా ఇంటికి రాలేదంటరా, ఎతకాలంట. అంటే నా దూడనెత్తికెళ్ళి అమ్ముకుంది నువ్వేనన్నమాట. అంటే నా పుంజుని ఎత్తికెళ్ళి అమ్ముకుంది నువ్వేనమాట. నువ్వు ఎన్ని మైక్రో ఆడియో డివైజులు పెట్టినా నీకు ఒక్క క్లూ కూడా దొరకదు. ఎందుకంటే మీ నాన్న నిజంగానే షాక్ కొట్టి చనిపోయాడు. అనవసరంగా నువ్వు బుర్రపాటు చేసుకోకు. బుద్ధిగా సిటీకి వెళ్ళి నీ ఇన్వెస్టిగేట్ జర్నలిజాన్ని వేరే ఇష్యూ మీద అప్లై చేయి. నువ్వెంత గొంతు చించుకొని అడిగినా ఊళ్ళో ఎవడు ఏం చెప్పడు. టైం వేస్ట్ చేసుకోకు, ప్రమాదంలో ఇరుక్కుంటావు. అర్థమైందా? హే హే, ఎవరు నువ్వు? హే, ఆగు ఆగు ఆగు!
ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పు చెప్పు. షిట్. అసలు వీడియో తెలుసుకుంటే వీడి ఇంట్లో వాళ్ళ ద్వారానే ఏమైనా క్లూ దొరకచ్చు. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. లాగుతా. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరిని లాగుతా. దీని వెనకాల ఎవ్వరున్నా నువ్వు లాగలేవు. నేను లాగనివ్వను. ఏంట్రా లేటు? సిటీకి వెళ్ళాలని తెలుసుగా. ఏం లేదురా, రేపేటం చేశాడని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ చేసింది. చేయలేదని వాడు, చేశాడని ఆ అమ్మాయి. ఇద్దరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా. మరేం చేసావు? ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నాకు ఐడియా స్ట్రైక్ అయింది. వెంటనే అమ్మాయితో వాడు రేపు అటెంప్ట్ చేసేటప్పుడు ఇదే డ్రెస్తో ఉన్నావా అని అడిగాను. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు అన్నారు. ఈ డ్రెస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. వాడు నిజంగా రేపు అటెంప్ట్ చేస్తుంటే వాడి ఫింగర్ ప్రింట్స్ ఈ డ్రెస్ మీద ఉంటాయని చెప్పాను. ఒకవేళ ఉన్నాయనుకో వాడు చాప్టర్ క్లోజ్ అన్నాను. అంతే, ఒక్కసారిగా వాడు నా కాలు మీద పడిపోయి క్షమించన్నా అన్నాడు. వెంటనే వాడిని పైకి లేపి 4 తన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారా. అందుకే లేట్ అయింది. ఒక్క నిమిషం రా. ఓకే అండి, వస్తున్నా. పిఎస్ నుంచి కాల్ వచ్చిందిరా, నేను మళ్ళీ కలుస్తాను. ఇదిగో నీ బైక్. హలో అమ్మా. చెప్పరా. నాన్న చనిపోయినప్పుడు తను వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ఎక్కడుందమ్మా? సిద్ధార్థ చెప్పారని అవి కూడా చిత్తులో వేశారు నాన్న. ఎందుకురా? ఏం లేదమ్మా, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. సరే నాన్న, తొందరగా వచ్చే. ఓకేమా. ఇది మా నాన్న షర్ట్ బటన్. ఊరంతా కరెంట్ షాక్తో చనిపోయాడని అంటున్నారు. నాకెందుకు డౌట్గా ఉంది. ఈ కేసుని చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. నాకు దొరికిన చిన్న క్లూ ఇది అంకల్. మీరు సిటీలోనే ఫేమస్ ప్యాథాలజిస్ట్ అంకల్. ఈ షర్ట్ బటన్ పై మా నాన్న బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ ఉంటే ఓకే, లేదా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా దాని డీటెయిల్స్ కావాలి. షూర్ విఘ్నేష్, మీ నాన్న నాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఈ విషయంలో నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇక ఈ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. చెప్పండి అంకల్. ఇది మీ నాన్న బ్లడ్ గ్రూప్ కాదు, ఇదొక డిఫరెంట్ బ్లడ్ గ్రూప్. కోట్లల్లో ఒకరికుంటుంది. దీన్ని RH నల్ బ్లడ్ గ్రూప్ అంటారు. దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు లేడీస్ గనకైతే సంతానం కలిగే అవకాశం చాలా తక్కువ. మరి అలాంటి రక్తం మీ నాన్న బటన్పై ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయాలి. దగ్గరగా మీ ఊళ్ళో 1000 మంది దాకా జనాలున్నారు. అంతమందిలో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. డోంట్ వరీ విఘ్నేష్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎనీవే, బట్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే అంకల్, లెట్ మీ ట్రై. ప్రభుత్వ ప్రకటన. చిన్నారెడ్డిగూడ గ్రామ ప్రజలకు PHC గంగవరం వారి విజ్ఞప్తి. మన గ్రామంలో ఎటువంటి విషజరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వారు రక్త పరీక్షలు నిర్వహించాలని ప్రకటన జారీ చేయడమైనది. కావున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ రక్త నమూనాలను ఆశా వర్కర్లకు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా
కోరుచున్నాము. ఒక డాక్టర్గా నా లైఫ్ రిస్క్ చేసి ఈ బ్లడ్ శాంపిల్స్ అన్ని మీకు ఇస్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా సార్. మా నాన్న ఈ ఊరికి ప్రెసిడెంట్. ఆయన పోయిన తర్వాత ఈ ఊరు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే బాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విఘ్నేష్ చెప్పు. ఊర్లో అందరివి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాను. ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఓ పని చేయి, డైరెక్ట్గా ల్యాబ్కు పంపించాయి. ఓకే అంకల్, పంపిస్తున్నా. ఓకే. హలో. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. ఏంటి అంకల్? ఆ RH నల్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి పేరు తెలిసిందే. ఎవరిది అంకల్? పానుగంటి సుజాత అని ఒక అమ్మాయిది. థ్యాంక్ యూ అంకల్. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావే? నీకు మా నాన్నకున్న సంబంధం ఏంటి? చెప్పు. మా నాన్న చనిపోయిన రోజు నీ రక్తం అని షర్ట్ బటన్ మీద ఉంది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. మీ నాన్నకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మా ఆయన తాగొచ్చి నీకింకా పిల్లలు పుట్టరు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తానంటూ నా తల పగలగొట్టాడు. దాంతో నేను భయపడి అరుస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చాను. సరిగ్గా అప్పుడు మా వీధిలో మీ నాన్న కనిపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి షర్ట్ పట్టుకుని నన్ను కాపాడమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నా చేతులకున్న రక్తం ఆ షర్ట్ బటన్ కి అంటుకుని ఉండొచ్చు. అంతేనా? అంతే. కానీ మీ నాన్న మా ఆయన్ని కొడుతున్నప్పుడు తన మనుషులు వచ్చి మీ దగ్గర అప్పు తీసుకున్న రాపాక అప్పు ఎగ్గొట్టాలని ఊరు నుంచి పారిపోతున్నాడని చెప్పారు. అప్పుడు మీ నాన్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే, అంతకు మించి ఏం జరగలేదు. నన్ను నమ్మండి. నాన్న ఎందుకు చెప్పావు? మీ నాన్న నేను చెప్పడం ఏంటి? నీకెళ్ళి పిచ్చా? నిజం చెప్తే ప్రాణాలతో వదిలేస్తా. మా నాన్న దగ్గర 5 లక్షలు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ఆయన నిన్ను డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేశాడా లేదా? చేశాడు. దాంతో నువ్వు ఊరు నుంచి పారిపోదాం అనుకున్నావా లేదా? అలానే మీ నాన్నకి ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది నమ్మి మీ నాన్న మా ఇంటికి 10 మంది వేసుకొచ్చినట్టు కొట్టాడు. అలా కొడుతుంటే బయటికి పరిగెత్తాను. 5 లక్షలు అప్పిస్తే కొడితే పడాలా? అందుకే నేను కొట్టాను. అంతకు మించి మా ఇద్దరి మధ్య జరిగింది ఏమీ లేదు. మా నాన్న దగ్గర అప్పు తీసుకుంది నిజమైనప్పుడు, ఆయన నిన్ను ప్రెజెంట్ చేసింది నిజమైనప్పుడు, ఒకరిని కొట్టుకుంది నిజమైనప్పుడు, అదే రోజు మా నాన్న చనిపోయింది నిజమైనప్పుడు, మా నాన్న నువ్వు చంపలేదంటే నేనెలా నమ్మాలరా? నేను చంపలేదు. చెప్పు, చంపేసా? చంపే, కానీ చంపలేదన్న నిజం మాత్రం అబద్ధం అవదు. ఎక్కడ మీరు కొట్టుకుంది? కోళ్ళ ఫామ్లో. ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకి.
పోల్ట్రీ ఫామ్ ఉంటున్నావు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. నేను వెళ్ళి చెక్ చేస్తా. ఈ లోపల నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వదలను. ఏం చేస్తున్నావు? విఘ్నేష్ సీసీ ఫుటేజ్ చూడడానికి గొల్ల ఫామ్ వస్తున్నాడు. అంతా నీ చేతుల్లోనే ఉంది. మేనేజ్ చెయ్యి. ఏంట్రా మారిపోతున్నావు? మీరు పరిగెట్టి మెతుకొస్తుంటే భయపడి పారిపోతున్నాను సార్. నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సీసీ ఫుటేజ్ ఎక్కడ సార్? సీసీ కెమెరాలో లేవు. నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రా, నాకు అన్ని తెలుసు. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తావా లేదా? అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలా? సార్ 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 వద్దు సార్, చెప్తాను సార్. బిల్డప్ కోసం డమ్మీ కెమెరా పెట్టాం సార్. మొన్న ఇన్స్పెక్షన్కి వచ్చి మొత్తం తీసి బయట పడేశారు సార్. ఎక్కడ పడేశారు? సార్ ఏమో తెలియదు సార్. ఎక్కడ పడేశారు? ఎక్కడ పడేశారు? సార్ 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 డంపింగ్ యార్డ్ ఎక్కడ? సార్ మీకెందుకు సార్ అది? ఎక్కడ్రా? నాకు తెలియదు సార్. ఎక్కడ్రా చెప్పు. దీని వెనకాలే సార్. చిన్నా ఏంట్రా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, వేరే ఛానల్ వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేశారు, వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నా అంతే. దానికే చెమటలు పట్టేంతగా ఆలోచించాలా? నీకేదనిపిస్తే అది చెయ్యి, సరేనా? అమ్మా మళ్ళీ ఏమైందిరా? నేను 10th వరకు చదివింది హోలీ క్రాస్ స్కూల్లో, ఇంటర్మీడియట్ విజ్ఞాన్లో, ఇంజనీరింగ్ సిబిఐటీలో అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇన్ లండన్. అంతే కదమ్మా? అవును, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏం లేదమ్మా, ఇంటర్వ్యూ ఉందని చెప్పారు, సో జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నా అంతే. టెన్షన్ పడమాకు,
సరేనా? ఇన్వెస్టిగేషన్ ఆపాలని నేనే మర్డర్ చేసినట్టుగా ఎవరైనా ఫేక్ వీడియో క్రియేట్ చేస్తుంటారా? ఆ టైంలో చేతిలో మొబైల్ ఏంటి? మెసేజా? శ్రావ్, హూ ఇస్ శ్రావ్? అసలు ఈ నంబర్ ఎవరిది? ఈ నంబర్ కనుక్కుంటే ఏమైనా క్లూ దొరకచ్చు. అసలు శ్రావ్ అనే పేరు నా మొబైల్లో లేకపోవటం ఏంటి? మనకి ఫోన్ చేద్దాం. రేమని చెప్పరా. మన సర్కిల్లో శ్రావ్ అనే పేరుతో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? ఆ నేమ్తో మన సర్కిల్ ఎవరు లేరురా. ఎందుకు? ఏరా ఏమైంది? ఏం లేదురా, జస్ట్ క్యాజువల్గా అడిగాను. బాయ్ 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 బాయ్. హలో హలో, ఈ నంబర్ శ్రావ్ గారిదా అండి? ఏమండి ఎంతమంది అని చేస్తారండి శ్రావణ్ అని? ఈ నెంబర్ నేను మొన్ననే తీసుకున్నానండి, దయచేసి ఇంకోసారి చేయకండి సార్. ఓ సారీ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఫోన్లో శ్రావణి పేరుతో సేవ్ అయిన నంబర్ లేకపోవటం ఏంటి? బట్ ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియకపోవటం ఏంటి? మణిగాడికి కూడా ఎవరో తెలీదు. కరెక్ట్గా ఆ ఒక్క నంబరే నా సెల్లో మాయమవటం ఏంటి? లెట్స్ సీ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలి. ఈ టైంలో సూర్యగాడి హెల్ప్ తీసుకుందాం. ఎస్, హాయ్ రా. ఏంట్రా సర్ప్రైజ్? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను. సారీ రా, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ మీద కాల్ చేశాను. ఏంట్రా అంత ఇంపార్టెంట్? చెప్పరా. ఏం లేదురా, నీకు ఒక అమ్మాయి నెంబర్ పంపాను. ఆ అమ్మాయి దాన్ని ఇప్పుడు వాడలేదు. 1 year బ్యాక్ ఈ నెంబర్ మీద ఉన్న ఆ అమ్మాయి అడ్రస్ పంపి. సరే తప్పకుండా, ఒక 10 minutes లో పంపిస్తాను. ఓకే ఓకే రా. పంపని చూడరా. ఎస్, హాయ్ హాయ్. సారీ నే లాస్ట్ వీక్ అంతా నిన్ను కలవడం అస్సలు కుదరలేదు. వర్క్ చాలా ఎక్కువైపోయింది. ఈ వీకెండ్ తప్పకుండా కలుద్దాం. ష్యూర్, తప్పకుండా. నువ్వేం వరీ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, తర్వాత కలిసి మాట్లాడతాను. ఓకే ఉంటాను. సరే బాయ్. బాయ్. హలో, ఎవరు? నేను హరీష్ని మాట్లాడుతున్నాను. యు నాట్ హరీష్, యు విఘ్నేష్. హలో హలో, శ్రావణి. చెప్పే. పక్కూరు నుంచి వస్తుంటే సడన్ గా బైక్ అయిపోయింది. అవునా? ఎక్కడ అయిపోయింది?
ఊరాతల రామయ్యపురం పక్క రోడ్లో. అవునా, నాకు తెలీదే. లొకేషన్ షేర్ చేస్తానే. సరే చెయ్యి, వస్తున్నా. ఓకే. ఎక్కడిది? లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. గౌతమి, గౌతమి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? తెర వెనుక చాలా పెద్ద కథ నడిపిస్తున్నావు. చంపేసిన నోరిపోవని అర్థమైంది. అందుకే నేను అనుభవిస్తూ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ వీడియో షూట్ కూడా అరేంజ్ చేశాను. ఇదేంటో తెలుసా? దీన్ని వేస్తే పూర్తిగా అన్కాన్షియస్ అవ్వవు, అలా అని మెలకువతో ఉండవు, మత్తుగా మూలుగుతూ కోఆపరేట్ చేస్తావు. చెప్పవే, చెప్పు, నీకు మా నాన్న చావుకున్న సంబంధం ఏంటి? ఎందుకు నన్ను ఇన్వెస్టిగేట్ చేయొద్దంటున్నావు? ఎందుకు బెదిరిస్తున్నావు? అది అది చెప్పు. ప్లీజ్ నన్ను వదిలే, నేను చెప్పలేను. నేను ఇలా కాదే నిన్ను. చెప్తాను చెప్తాను. మరైతే చెప్పవే, ఎవరు నువ్వు? ఎందుకు నాకు ఎనిమి అయ్యావు? నేను ఎనిమిని కాదు, నీ లవర్ని. నువ్వు ముద్దుగా పిలుచుకొని నీ శ్రావ్ని. నువ్వు ఒక ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్వి, నేను ఫీల్డ్ రిపోర్టర్ని. అసలు ఏం జరిగిందంటే, మనమిద్దరం డీప్ లవ్లో ఉన్నాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లుకింగ్ సో బ్యూటిఫుల్. చూసిన చాలు, ఇంకా వెళ్ళిపోతామా? అప్పుడే ఎన్నిసార్లు చూసినా అదే ఫేస్. అయినా రాత్రిపూట ఎక్కువసేపు చెట్ల కింద ఉండకూడదు. ఏ అంటే చెట్లు రాత్రిపూట CO2ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు మనం ఒకరినొకరిని చూసుకోవడం కాదు, చూసుకోవడానికి మనమే ఉన్నాం. అయినా మనకేం కాదు. ఏ మనం ఏమైనా అక్కడి నుంచి చూడపడ్డామా? కాదు, ఈ చెట్టే అక్కడి నుంచి చూడపడింది. డోంట్ వరీ, ఇది రావి చెట్టు. నైట్ కూడా O2ని రిలీజ్ చేసే చెట్టు ఇది ఒకటే. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదంతా చూస్తుంటే ఏదో చేయాలని ఫిక్స్ అయినట్టున్నావు. నేను ఫిక్స్ అయ్యానని నువ్వు ఫిక్స్ అయినట్టున్నావు. ప్లీజ్ దగ్గరికి రావద్దు. ఎందుకు? నా హార్మోన్స్ చాలా వీక్. తెలుసు. తెలుసా? మరి తెలుసు ఎందుకు దగ్గరికి వస్తున్నావు? ఫర్ కెమిస్ట్రీ. అది జరగాలంటే హార్మోన్స్ బయటికి రావాలి. హార్మోన్స్ బయటికి రావాలంటే నేను దగ్గరికి రావాలి. హలో, నీకు తెలుసో లేదో నా కెమిస్ట్రీ నచ్చదు, అందుకే కంప్యూటర్స్ తీసుకో. ఏంటి? దేవుడు ఒక దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర ఇస్తాడు. అందుకే నన్ను నీకు ఇచ్చాడు. ఎందుకు? కెమిస్ట్రీ కోసం. నాకేం కెమిస్ట్రీ వద్దు, నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటోనే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చేసావే ఏమి మాయా, ఏదో మాయా
చేసావో ఏదో మాయా నీ కళ్ళల్లో కన్నానే నా కలలు నీ ఊహల్లో ఊగలే రేపవలు నువ్వంటే పడి పడి చస్తున్నా నాకన్నా నిన్నే ప్రేమిస్తున్నా ఏమి మాయా చేసావే ఏమి మాయా ఏదో మాయా చేసావో ఏదో మాయా అటు ఇటు ఎటు వెళుతున్నా అడుగడుగున నిన్ను కన్నా నా ఎదురుగా నువ్వు నిలుచున్నా నీ కుదురుగా లేకున్నా పద పద పదమని పరువం సరసర తరుముతూ ఉంటే నిమిషం ఆగక నేను నీ చెంతకు వస్తున్నా ఈ కొత్త పిచ్చి పేరే ప్రేమ బాగుంది చాలా సాగే లీలా ఏదో మాయా చేసావో ఓ నా ప్రియా ఏమి మాయా చేసావే ఏమి మాయా ఏదో మాయా చేసావో ఏదో మాయా నానా 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 ప్లీజ్ నానా చెప్పండి నానా చాలా టెన్షన్గా ఉంది టెన్షన్ దేనికిరా క్యారీ ఆన్ వావ్ నాన్న మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదు నాన్న నేను ఒప్పుకోవడం లేవుందిరా మీ అమ్మని అడుగు నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను ఆ, కాఫీ తీసుకో గుడ్ తల్లి కొడుకులిద్దరు ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారు అదేం లేదు నాన్న మీరు ఒప్పుకుంటేనే సరే వీలైనప్పుడు ఒకసారి అమ్మాయిని తీసుకురా నేను అమ్మ మాట్లాడతాం వీలైనప్పుడు ఎందుకు నాన్న ఇప్పుడే రమ్మన్నాను షీఈ్ వెయిటింగ్ ఆ, అది వాడు నానా తనే వెళ్ళు హాయ్ వెయిటింగ్ ఫర్ యూ నమస్తే అండి నమస్తే అమ్మా అమ్మా శ్రావణి అయ్యో చల్లగా ఉండమ్మా బంగారు బొమ్మలా ఉన్నావు ఆ, రా కూర్చోమ్మా ఇప్పుడే వస్తాను నో ఇప్పుడే చెప్తాను నోట్ చేసుకో నమస్తే అంకుల్ గాడ్ బ్లెస్ యూ తీసుకోమ్మా వద్దా ఆంటీ చిన్న పని ఉంది ఇప్పుడేమొద్దు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఆంటీ నానా తని పంపించేసి వస్తా
అలా మీ నాన్న నాతో మిస్బిహేవ్ చేసినప్పటి నుంచి ఆయన అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే కొన్ని భయంకరమైన నిజాలు తెలిసాయి. అతను ఒక ఉమెనైజర్. ఎవరి భార్య అయినా సరే అందంగా కనబడితే చాలు, అనుభవించేదాకా వదలడు. ఊళ్ళో ఎక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేస్తాడు. ఇవ్వలేకపోతే ఆ వంగతో ఆ ఇంటి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటాడు. కుదరకపోతే ఆమె భర్తను చంపైనా సరే కోరిక తీర్చుకుంటాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తాడు. చదువుకోవడానికి మనీ హెల్ప్ చేస్తూ కాలేజ్ అమ్మాయిని కూడా వదలడు. అలాంటి క్యారెక్టర్ మీ నాన్నది. అలా ఒకరోజు స్కూల్లో ఆగస్ట్ 15 ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఇన్వైట్ చేయడానికి మీ ఇంటికి వచ్చిన మధుమణి టీచర్పై మీ నాన్న కన్ను పడింది. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. నా పేరు మధుమణి. మన ఊరు స్కూల్లో కొత్తగా టీచర్గా జాయిన్ అయ్యాను. ఆగస్టు 15కి ఫ్లాగ్ హోస్టింగ్ మీతో చేయిద్దాం అనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కాఫీ తీసుకుంటారా? స్కూల్ టైం అయింది, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఆమె అంత ఈజీగా లొంగదని ఆయనకు అర్థమైంది. అందుకే ఒక క్రూయల్ థాట్ ని అప్లై చేశాడు. మధుమని, స్కూల్లో పిల్లలందరూ రావట్లే. సురేష్, ఇన్నాళ్ళైనా పువ్వేంటర్ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. అయితే తుమ్మిద వాలాల్సిందే. టీచర్తో మాట్లాడే సార్, మా వారిని ఎలాగైనా మీరే కాపాడాలి. ఏం జరిగిందమ్మా? కంగారు పడుకు, కూర్చో. ఇప్పుడు చెప్పు, నిదానంగా ఏం జరిగిందో. మా వారిది ఏం తప్పులేదండి. వాళ్ళే ముందు నన్ను కామెంట్ చేశారు. అడగడానికి వెళ్తే పెద్ద గొడవ అయింది. అనుకోకుండా తోసేశారు. వాడి తలకు పెద్ద గాయమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఏ పోలీస్ స్టేషన్ చెప్పు? 2 టౌన్ అండి. అంతే కదా, నేను మాట్లాడతా. హలో, ఎస్ఐ జనార్దన మాట్లాడేది? నేను ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డిని మాట్లాడుతున్నా. నువ్వు ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లావే, వాడు నాకు తమ్ముళ్ళు అంటాడు. ఎఫ్ఐఆర్ అది ఏం ఫైల్ చేయొద్దు. డబ్బు గురించి నువ్వు అసలేం ఆలోచించొద్దు. ఇప్పుడే పంపిస్తాను. సరే, ఓకేనా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏం లేదు, చిన్న ఫార్మాలిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి,
ఊరన్నాక ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. ఈరోజు నీ అవసరాన్ని నేను తీర్చాను, అలాగే రేపు నా అవసరాన్ని నువ్వు తీర్చాలి. సరేనా? వెళ్ళరా. సార్ చాలా థ్యాంక్స్ అండి. నన్ను మీరు పెద్ద ప్రాబ్లం నుండి బయటపడేశారు. మీ రుణం నేను తీర్చుకోలేంది సార్. ఎందుకు తీర్చుకోలేవు? చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి సార్. ఒక్క రాత్రికి నీ భార్య నా దగ్గరికి పంపించు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నువ్వు కరెక్ట్ గానే వింటున్నావు. ఒక్క రాత్రి నీ భార్య. సార్ మీకేమైంది సార్? నీ భార్య మీద మనసు అయింది. ఏం కూర్చోవరా? నీ అంత చూస్తాను. ఏంటండి ఈ టైంలో వచ్చారు? ఏంటిదంతా? డబ్బులు తీసుకొని చాలా కాలం అయిందిగా, ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చాను. ఏ రావద్దా? ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు కదండి. ఓ, డబ్బు కోసం ఏ టైంలోనైనా రావచ్చా? చూడండి, నా సమస్య ఏంటో మీకు తెలుసు. ఆయన చనిపోయాక లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పటికిప్పుడు మీ అప్పు నేను తీర్చలేనండి. అయితే ఓ పని చెయ్యి. బాకీ తీర్చలేనప్పుడు నీ మీద మోసపడ్డ నా కోరిక తీర్చు. ఊరికి పెద్ద మనిషివని ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చాను. ఎక్కువ మాట్లాడావంటే అందరినీ పిలిచి గోల చేస్తాను. పో బయటికి. వెళ్తాను. నువ్వు తీసుకున్న 5 లక్షల డబ్బు వడ్డీతో కలిపి 6 లక్షలు అయింది. ఆ డబ్బిచ్చేస్తే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. లేదంటే లేదంటే కోర్టుకెళ్తాను. కోర్టుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను జైలుకు పంపిస్తారు. నువ్వు జైలుకెళ్తే నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీకు జైల్లో కూడా మనశ్శాంతి లేకుండా చేస్తా. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీ పిల్లల్ని నీకు లేకుండా చేస్తా. తీసుకో, పడుకో, పడుకో. ఆలోచించుకో. మీకు దండం పెడతాను, నా పిల్లల్ని ఏం చెయ్యకండి. దండం పెడతాను, నన్ను వదిలేయండి. అయ్యో. అలా ఆమెను సైకలాజికల్గా లొంగ తీసుకొని ఎప్పుడు మూడొస్తే అప్పుడు బలవంతంగా తన కోరిక తీర్చుకునేవాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆమె 2 మగపిల్లలు దుప్పటి కప్పుకొని మదర్తో జరిగిన కాన్వర్సేషన్ అంతా విన్నారు. ప్రాబ్లమ్స్ ఏమున్నా కలెక్టర్ గారికి చెప్తే సాల్వ్ చేస్తారన్న మాస్టర్ మాట వాళ్ళకి గుర్తొచ్చింది. ఆ పిల్లలు ఎవరికీ తెలియకుండా ఎంతో బాధతో కలెక్టర్కి లెటర్ రాయడం స్టార్ట్ చేశారు. గౌరవనీయులైన కలెక్టర్ గారికి రాయనిదేమనగా, సార్ నా పేరు ఇషాన్, నేను 5th స్టాండర్డ్ చదువుతున్నాను. మా ఊరి సర్పంచ్ పేరు మధుసూదన్. అతను అప్పించాడని ప్రతిరోజు మా అమ్మని అరెస్ట్ చేస్తున్నాడు సార్. లొంగిపోమని బెదిరిస్తున్నాడు సార్. మా నాన్న ఈ మధ్య చనిపోయాడు సార్. మాకు ఎవరు లేరు సార్. మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి సార్. అలా పేపర్ల మీద రాసి కలెక్టర్ గారి అడ్రస్ కోసం మాస్టర్ దగ్గరికి వెళ్తే అడ్రస్ ఎందుకని అడిగిన మాస్టర్కి అపశుభం తెలియని ఆ పిల్లలు జరిగిందంతా చెప్పారు. కానీ ఆ కన్నింగ్ టీచర్ కూడా మీ నాన్న మనిషి. వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి మొత్తం చెప్పేశాడు. హలో, చెప్పు.
రే మళ్ళీ ఆ మధుమని పిల్లలిద్దరిని లేపాయి. ఒక చిన్న క్లూ కూడా దొరకద్దు. ఏం కాలేదు కదా? ఏంటి? ఇదంతా నేనే మీ నాన్న గురించి కలెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను. మా అమ్మకి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. ఆ అంకుతో మా అమ్మని లొంగిపోమని హింసిస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడు. లేకపోతే అంత చూస్తా అంటున్నాడు. మా తమ్ముడిని నన్ను మా అమ్మని చంపేస్తాడని భయం వేస్తుంది. మీ నాన్న గురించి నీకు ఎలా చెప్పాలో తెలియక నేను సఫర్ అవుతున్న టైంలో యాక్సిడెంటల్గా నీకు మొత్తం తెలిసింది. అప్పుడు నేను కూడా ధైర్యం తెచ్చుకొని మీ నాన్నకు తెలియకుండా ఫాలో అయ్యి షూట్ చేసిందంతా నీకు చూపించాను. అలా నీకు మీ నాన్న గురించి తెలిసిన తర్వాత ఎలా అతన్ని మార్చాలా అని నువ్వు సఫర్ అవుతున్న టైంలో ఎంబీబీఎస్ చదువుతున్న మీ రిలేటివ్ అమ్మాయి ఒకరోజు మీ ఇంటికి వచ్చింది. Hi, Auntie. It's been so long. So cute. Hi, Uncle. Hi. How are you? ఎలా ఉన్నావు? Fine, Uncle. Thank you. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. దాంతో మీ నాన్న కళ్ళు అమ్మాయి మీద పడ్డాయి. అది మీ అమ్మ గమనించింది. అప్పటి నుంచి ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. కరెక్ట్గా అదే వీక్లో ఒక రోజు రాత్రి మీ నాన్న మోసం చేసి బలవంతంగా లోపరుచుకున్న సుజాత ఇంటికి వెళ్ళాడు. మీ నాన్న బయటికి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న మీ అమ్మ ఆ ఎంబీబీఎస్ అమ్మాయిని సుధాకర్ నాయుడు సహాయంతో ఊరు దాటించాలని చూసింది. ఇక నుంచి మా ఇంటికి రావద్దు. ఏ? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాకంతా తెలిసిపోయింది. అంతా తెలిసిపోయిందా? సో నా డబ్బు సంగతి ఏంటి? ఎప్పుడు ఇస్తావు? తిరిగిస్తాను. నా దగ్గర తీసుకున్న దాని సంగతి ఏంటి? తిరిగిస్తావా? దానికి వాల్యూ కట్టిస్తావా? మోసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళు. గెట్ అవుట్. నన్నే కొడతావా? కొట్టడం కాదే, చంపి పోగులు పెట్టా. ఆ సుధాకర్ నాయుడు మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఊరు దాటిస్తున్నాడన్నా? ఏంటి? అవునన్నా. నీ సంగతి తర్వాత పదండ్రా. అలా మీ నాన్న అక్కడి నుంచి పరిగెట్టాడు. ఇదంతా నేను ఒక హిడెన్ ప్లేస్ నుంచి షూట్ చేశాను. ఆ తర్వాత నేను కూడా మీ నాన్నని ఫాలో అవుతూ వెనకట్లే పరిగెట్టాను. మీరు అటెలు చూడండి, పండి. హలో విఘ్నేష్, నేను అమిక్ష. మీ నాన్న ఆయన మనుషులు నా వెంట పడుతున్నారు. ఐఎమ్ వెరీ స్కేట్. ప్లీజ్ నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానో నాకు తెలీదు. నా పక్కన అంకుల్ ఉన్నారు, మాట్లాడు. మాట్లాడండి. ఒరే విఘ్నేష్ అంకుల్, నేను రా సుధాకర్ అంకుల్ని. చెప్పండి అంకుల్. మీ నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేడు రా. ఎలాగైనా ఈ అమ్మాయిని కాపాడాలి. అలాగే అంకుల్. నువ్వు ఎక్కడున్నావు? నేను పోల్ట్రీ ఫామ్ లో ఉన్నాను అంకుల్. మీరు ఎక్కడ ఉన్నారు? నేను గ్రామ పంచాయతీ విధిలో ఉన్నాను రా. వెంటనే మిక్షన్ తీసుకుని పోల్ట్రీ ఫామ్ కి వచ్చాను అంకుల్. ఓకే. షిట్.
ఇక్కడికొచ్చి దాక్కుంటే నా నుంచి తప్పించుకోగలం అనుకున్నారా? నాన్న నీకు పిచ్చి బాగా ముదిరింది నాన్న. రా నాన్న మెంటల్ హాస్పిటల్కి వెళ్దాం. రేయ్, నువ్వు చిన్న పిల్లాడివి, ఇదంతా నీకు అర్థం కాదు, వెళ్ళిపో. అర్థం కాకపోవడానికి నేను ఇలాగ మదమెక్కలేను నాన్న. మదమెక్కిందా? ఎవరికిరా మదమెక్కింది? ఎవరికిరా మదమెక్కింది? నాన్న తను మన ఇంటికి వచ్చిన అతిథి నాన్న. తన్ని కూడా వదలవా? వరుసకి నీకు కూతురు లాంటిది నాన్న. వరసకే కదరా కూతురు, నా కన్న కూతురు అయితే కాదు కదా. నేను ఒక్కసారి మనసు పడ్డానంటే దాని అమ్మైనా అనుభవించి తీరాల్సి. వీడిని చూసుకోండి రా. నాన్న నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న వద్దు నాన్న. ఆగవే, ఎక్కడికి పోతావు? ఎలాగైనా నిన్ను అనుభవించాల్సింది. ఒక్కదాని మీద మోసు పడితే నీకేమైందిరా? ఏంటన్నా తను ఒక్కతేనా? మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరి కప్పులు ఇచ్చి వీళ్ళ చాతకాంతనాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక్కరోజు ఒక్కరిని అనుభవిస్తున్నావు. 15 years పిల్లల నుంచి 50 years ఆంటీల వరకు ఎవరిని వదిలిపెట్టాం లేదు. పాప మా మధుమని టీచర్ ఏం చేసింది? దేవత లాంటి తనని కూడా లొంగ తీసుకున్నాం. హలో హలో మనీ, అర్జెంట్ గా పంచాయతీ స్ట్రీట్ లోకి రా. ఎరా ఎరా నువ్వు చెప్తే నేను ఆపాలా? ఇది నాకు పుట్టుకతో వచ్చిందిరా. నేను చచ్చాకే అని పోద్ది. నాకు పుట్టావని ఇప్పటి వరకు కోరుకున్నా. నా గురించి మొత్తం నీకు తెలిసిపోయింది. ఇక నువ్వు నాకు శత్రువే. నిన్ను చంపితే తప్ప దాన్ని అనుభవించలేను. చావురా, చావు. చావు, చావు నాకు కూడా చావు. నాన్న 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 మీ నాన్న నీ వల్లే చనిపోయాడని తట్టుకోలేక నువ్వు పానిక్ అటాక్కి గురై అన్కాన్షియస్ అవుతూ పడిపోయావు. స్నాప్చాట్ ద్వారా లొకేషన్ ఫైండ్ అవుట్ చేసిన మేము అక్కడికి వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాం.
నాన్న విఘ్నేష్ లేరా డాక్టర్. కానీ నువ్వెంతో ఇష్టపడే మీ నాన్న నీ వల్లనే చనిపోయాడన్న నిజాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకోలేక చాలా మెంటల్ ప్రెషర్కి లోనయ్యావు. హలో మనీ, అమ్మ జాగ్రత్త. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు అమ్మ జాగ్రత్త అని నువ్వు మనకి కాల్ చేసిన ఫోన్ కాలే మళ్ళీ నేను సేవ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది. విఘ్నేష్ రే విఘ్నేష్, విఘ్నేష్, రే విఘ్నేష్ లేరా, విఘ్నేష్ లే, విఘ్నేష్, రే విఘ్నేష్, విఘ్నేష్ ఏంట్రది, రే విఘ్నేష్ హాస్పిటల్ తీసుకెళ్దాం. విఘ్నేష్, విఘ్నేష్. కానీ ఇదంతా చూడలేకపోతున్న మీ అమ్మగారు మేము అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు, ఏం చేస్తే నా కొడుకు నాకు దక్కుతాడండి? ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడికి చనిపోవాలన్న ఆలోచన ఉండకూడదు. చెప్పండి డాక్టర్. అసలు ఏం జరిగిందో, తను అలా ఎందుకు చనిపోదామనుకుంటున్నాడో క్లియర్గా చెప్పండి అమ్మా. రీజన్ తెలిస్తే సొల్యూషన్ ఏంటనేది చెప్పగలను. అసలేం జరిగిందంటే, మా వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా పిచ్చి, అభిమానం. వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే వాడికి వేదం. చిన్నప్పటి నుంచి వాడు అంతే, వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటాడు. అలాంటిది మీ నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేరు రా. చూడండమ్మా, తనెంతగానో ప్రేమించే తన తండ్రి తన వల్ల చనిపోవడం అతనెంతో బాధిస్తుంది. అందుకే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. దీన్నే సైన్స్ పరిభాషలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. యాక్చువల్లీ వరీ అవ్వాల్సిన పని లేదు. నవేడేస్ డెవలప్ అవుతున్న న్యూరో సైన్స్ టెక్నాలజీ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అతను తన తండ్రిని చంపిన విషయాన్ని తన మైండ్లోంచి కంప్లీట్గా డిలీట్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ డాక్టర్, కెన్ వి నో హౌ ఇస్ దిస్ పాసిబుల్? లైక్ ఆ పర్టికులర్ మూమెంట్ నే ఎలా డిలీట్ చేస్తారు? చూడండి, మనిషి మెదడులో ఇలా 100 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే కొన్ని లక్షల న్యూరాన్ల సముదాయమే ఈ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో ఉన్న న్యూరల్ టిష్యూస్ పైభాగాన్ని సెరెబ్రల్ కార్టెక్స్ అంటాం. ఇది జ్ఞాపక శక్తికి, అవగాహనకి, ధ్యాసకి, స్పృహకి కారణం. మనం మెలకువతో ఉన్నప్పుడు మన బ్రెయిన్ 10 నుంచి 23 వాట్ల పవర్ను జనరేట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆవలింతలో మన మెదడుకి ఆక్సిజన్ పంపి బ్రెయిన్ని కూల్ చేస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టే ఎవ్రీ స్ట్రెస్ మన బ్రెయిన్ సెల్స్ని, స్ట్రక్చర్ని, ఫంక్షన్ని మార్చేస్తుంది. అలాంటి మెదడులో ఒక మెమరీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనం ఏదైనా సంఘటన చూసినప్పుడు కానీ లేదా మనమే ఆ సంఘటన చేసినప్పుడు కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన విజువల్ సిగ్నల్స్ లేదా నర్వ్ ఇంపల్స్ మెదడులో ఉండే న్యూరాన్లు వాటి మధ్య ఏర్పాటు చేసుకునే సినాప్టిక్ కనెక్షన్స్ వాటి ద్వారా, అంటే మీకు అర్థం అవ్వాలంటే బ్రిడ్జెస్ ద్వారా ట్రావెల్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ సహాయంతో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఆ సిగ్నల్స్ పాస్ అవుతూ అలా సమూహంగా ఏర్పడిన న్యూరాన్లలో చేరి ఒక మెమరీగా నిక్షిప్తమవుతాయి. ఒక న్యూరాన్ నుండి ఇంకొక న్యూరాన్కి బ్రిడ్జెస్ ద్వారా పాస్ అవుతూ పదిలంగా ఉండే మెమరీ బ్రిడ్జెస్ కూలిపడంతో విచ్ఛిన్నం అవుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన మెమరీ అనేది డిలీట్ అవుతుంది. అలా మీ అబ్బాయిని ఏ విషయం అయితే ఎక్కువగా బాధిస్తుందో, ఏ విషయం అయితే తనని నిద్రపోకుండా చేస్తుందో, దానివల్ల అతని మెదడులో
ఆ విషయానికి సంబంధించి ఎక్కువగా సినాప్టిక్ కనెక్షన్స్, న్యూరాన్స్ ఏర్పడతాయి. వాటన్నిటినీ న్యూరోసైన్స్ టెక్నాలజీ ద్వారా గుర్తించి మైక్రోగ్లయల్ సెల్స్ ని పంపి ఆ సినాప్టిక్ కనెక్షన్స్ ని డిస్ట్రాయ్ చేసి ఆ మెమరీని డిలీట్ అయ్యేలా చేస్తాం. బట్ ఇది జరగాలంటే ముందు మీ అబ్బాయి ఈ ప్రాసెస్కి లీగల్గా ఒప్పుకోవాలి. అతను ఒప్పుకుంటేనే మేం చేయగలం. అతన్ని మీరు ఒప్పించగలిగితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ డాక్టర్. నా కొడుకును బ్రతికించుకోవడానికి ఒక చిన్న హోప్ ఇచ్చారు. వాడిని ఎలాగైనా బ్రతిమలాడి ఒప్పించుకుంటాను. ఉంటాం డాక్టర్. సరేనమ్మా, వెళ్ళండి. ఒప్పుకున్నా. నేను ఒప్పుకోను. నాన్నని మర్చిపోవటం జరిగితే అది నేను చచ్చాక నాన్న నీ చేతులతో చంపి ఆ విషయాన్ని మర్చిపోయి బ్రతకాల. నన్ను చనిపోని వద్దమ్మా ప్లీజ్. అలాగేరా, చచ్చిపో. అవునరా, చచ్చిపో. కానీ ఒక పంచే, ఫస్ట్ నన్ను చంపేసి తర్వాత నువ్వు చచ్చిపో. మీ నాన్న చచ్చిపోయి నువ్వు చచ్చిపోయి నేనెవరి కోసం బ్రతకాలరా? అందుకే చంపేశారా? సరే అమ్మా, నీ ఇష్టం. డాక్టర్ గారు, మా అబ్బాయి ఒప్పుకున్నాడండి. గుడ్ టు హియర్. మొత్తానికి బానే ఒప్పించారే. ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే సార్. బట్ వన్ థింగ్, ఈ అమ్మాయి వల్లే అతనికి అతని ఫాదర్ బ్యాడ్ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసింది. దానివల్లే అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన ఫాదర్ని చంపాడు. కాబట్టి ఫాదర్ని చంపిన ఒక్క విషయాన్ని మాత్రమే అతని మైండ్లోంచి డిలీట్ చేస్తే సరిపోదు. అలా చేస్తే ఫాదర్ చనిపోయిన విషయం తప్ప అమ్మాయి అతనికి ఫాదర్ గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చి అతను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అమ్మాయి అతనికి పరిచయమైన దగ్గర నుంచి అతను తన తండ్రిని చంపేంత వరకు సేవ్ అయిన మెమరీని మొత్తం అతని మైండ్లోంచి డిలీట్ చేయాలి. ఇదే సొల్యూషన్. ఇది మీకు ఓకేనా? అలాగే డాక్టర్, అతను బ్రతకడమే మాకు కావాలి. ఎలా పాసిబుల్ అయితే అలా చేయండి. ఓకే, ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. యు మే గో నౌ. ఓకే సార్, పదండి. ఉంటాం డాక్టర్. మంచిదమ్మా. అలా ఆ బ్యాడ్ మెమరీని నీ మైండ్లో నుండి డిలీట్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నీ కొత్తగా పరిచయం అవుదాం అనుకున్నాను. కానీ నేను విఘ్నేష్తో చాలాసేపు మాట్లాడి చూశాను. అంతా చెక్ చేశాను. వాడికి శ్రావణి పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ చనిపోయిన వరకు ఏ విషయం గుర్తులేదు. ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని లేకుండా చేశాడు. విఘ్నేష్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమంతా అతనితో నీకు స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన టైంలో మీ నాన్నకి షాక్ కొట్టి చనిపోయాడని చెప్పి అతన్ని మామూలు మనిషిని చేద్దాం. ఏమంటారు? మెడికల్ మిరాకిల్ జరిగే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు కనబడితే మెల్లిగా అన్నీ గుర్తొచ్చి తన తండ్రిని తానే చంపిన విషయం కూడా గుర్తొస్తుంది. అప్పుడు వాడికి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. దాంతో వాడు నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నువ్వు వాణ్ణి మర్చిపోవాలి. ఒప్పుకో తల్లి, నాకు నా కొడుకుని దక్కేలా చే.
కాపాడుకోవడానికి నీకు దూరం అయ్యాను. నేను నీకు పరిచయం దగ్గర నుంచి నువ్వు మీ నాన్నని చంపేంత వరకు గడిచిన కాలం అంతా నీకు గుర్తుకు రాకుండా నువ్వు మా అందరి మధ్య హ్యాపీగా బ్రతకాలని మేమంతా కోరుకున్నాం. ఊరంతా ఒకే మాట మీద ఉన్నాం, నేను బ్రతికించుకోవాలన్న ఒకే ఒక్క ఆశ. అందుకే నీకు డౌట్ వచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైనా ఆ ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేశాం. నీ మీద అటాక్ చేస్తే నువ్వు భయపడి ఇన్వెస్టిగేషన్ ఆపుతావని, ఇది వేరే వాళ్ళ పని అయి ఉంటుందని నీకు అనిపించి నీ మీద నీకు అస్సలు డౌట్ రాకుండా ఉండాలని ఇదంతా చేశాం. కేవలం నీకు ఆ మెమరీ గుర్తు రాకుండా నేను కాపాడుకోవాలని ఇదంతా చేశాం. కానీ నేను నీకు ఇలా దొరుకుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మీ నాన్నని చంపి ఒక తప్పు చేసావు. మళ్ళీ ఈ ఎమోషన్లో నన్ను కూడా చంపి ఇంకో తప్పు చేయకూడదనే జరిగిందంతా నీకు చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ. విఘ్నేష్, సారీ బాబాయ్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఓకేరా, కావాలని చేయకపోయినా తప్పు నొప్పుకుంటూ లొంగిపోతున్నావు. నాకు తెలుసు నువ్వు త్వరగా తిరిగి వస్తావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. అమ్మ జాగ్రత్త బాబాయ్, నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమిస్తావా?